నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మొహమ్మద్ విలాయత్ అలీ వారిని ఘనంగా సన్మానించారు. అసలు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న వారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, వారికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వార్డు సభ్యులకు మీరేం సలహా ఇస్తారు? ఇవాళ మండల సమాఖ్య మీటింగ్ను సమావేశంలో మన నూతనంగా ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి నియామకమైన సర్పంచ్లకు ఇవాళ సన్మానం చేయడం జరిగింది. సో ఈ సర్పంచ్లతోటి మనం ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే, సో వాళ్ళు ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని మరియు వాళ్ళకున్న సంక్షేమ పథకాలు ఏమున్నా వాళ్ళ వరకు చేర్చేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నాం. మరియు ఏంటంటే విలేజ్ యొక్క డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని టేకప్ చేయాలి మరియు పారదర్శకంగా వర్క్ చేయాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతున్నది. సో ఇలాగే ఇప్పుడు మనకు గతంలో చూసుకున్న చాలా సర్పంచ్లు వాళ్ళు ఏమంటే వాళ్ళ అచీవ్మెంట్స్, వాళ్ళు చేసిన ఎఫర్ట్స్ వల్ల వాళ్ళకు నేషనల్ రికగ్నిషన్ దొరికింది. సో అలాగే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని వీళ్ళు కూడా ఇలానే వర్క్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సర్పంచ్ల విధి విధానాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటాయి? సో సర్పంచ్ల యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళు విలేజ్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయాలి. వాళ్ళే ప్రజల వరకు వెళ్ళి వాళ్ళ సమస్యలను వాళ్ళు సేకరించి వాటిని చేయాలని చెప్పేసి సాల్వ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మనతో పాటు డిఏ కిషన్ సార్ ఉన్నారు. సార్, మీరు ఈ సర్పంచ్లకు సన్మానం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఓకే, అందరికీ నమస్కారం. ముఖ్యంగా మరి ఈరోజు దండేపల్లి మండలంలో మండల సమాఖ్య యొక్క సమావేశాన్ని అరేంజ్ చేసుకొని ఆ సమావేశంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, మా ఎస్హెచ్జి మహిళలు చాలామంది మరి సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళకి ఒకసారి మరి సన్మానం చేద్దామని చెప్పేసి ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినారు. వారికి చాలా మరి డిప్యూటీ కలెక్టర్ గారి ద్వారా నా ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి సార్ అన్నట్టు మెయిన్గా ఏంటంటే వాళ్ళు కొద్దిగా మంచి అడ్మినిస్ట్రేషన్ అనేది గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం కానీ ఇతరత్ర ఏ యొక్క స్కీమ్ ఉన్నా కూడా మరి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరే వరకు చేర్చేటట్టు ఒక మంచి గట్టి నిర్ణయంతో ఉండి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి నూతనంగా ఎన్నికైన సర్పంచులు మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అభివృద్ధి ఇదే విధంగా కృషి చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను మాత్రం ప్రజలకు అందేలా కృషి చేయాలని చెప్పి మనతో పాటు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మొహమ్మద్ విలాయత్ అలీ తెలిపారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, ఏ న్యూస్, దండేపల్లి.